నమస్తే అండి. నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను. చాలా తక్కువ తిరిగిన బండి, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి. ఇక నెంబర్ ప్లేట్లు తీస్తే కొత్త బండి అంటారు ఈ బండిని. ఎక్కడ కూడా ఒక చిన్న వంక లేదు. మీకు చూపిస్తాను. స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్డ్ ఉంది. ఒకేసారి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి. ఎస్ క్రాస్ వెహికల్ డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్ అండి. జెటా వేరియంట్ అండి. ఇది మోడల్ చూసుకున్నట్లయితే 2016 అండి, 2016 మోడల్. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి. ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 40,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఎవ్రీ 1 కిలోమీటర్ కూడా షోరూమ్ ట్రాక్లో హిస్టరీ అయితే ఉంది ఈ బండికి. 2016లో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇప్పుడు కూడా. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు. గ్రే కలర్ వెహికల్ అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ అండి. ఒరిజినల్ కార్ అండి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి. ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ కూడా చెప్తాను, చూడండి. గ్రే కలర్ వెహికల్ అండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఎండ ఉంది ఇక్కడ బాగా చూసుకోవచ్చు. కొంచెం కూడా డల్ కాలేదండి. కొత్త కార్కి తీస్తే, మీ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది బండి అయితే. ఒక చిన్న స్క్రాచ్ లేదండి బండి పైన. గ్రే కలర్ వెహికల్. ఎలా వీల్స్ మీద కంపెనీ షోరూమ్ నుంచి తీసుకున్నప్పుడు చిన్న మార్క్ వస్తుంది. అవి కూడా 4 ఎలా వీల్స్ మీద కూడా అలాగే ఉన్నాయి. మీకు చూపిస్తాను నేను. చూసారా ఎలా వీల్ ఎంత నీట్గా ఉందో. ఇవ్వండి, ఇవి కంపెనీ మార్కింగ్. అసలు ఒక చిన్న రేంజ్ కూడా పెట్టలేదండి బోల్డర్ మీద. చూసుకోవచ్చు. టైర్ కండిషన్ వచ్చేసి 60-70% అయితే ఉందండి. ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇటువంటి వెహికల్స్ కోసమే నేనైతే వెతికి మన ఛానల్లో అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చాలా అరుదుగా దొరుకుతాయి ఇటువంటి కార్లు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి. ఆఖరికి దీంట్లో పెట్టిన చూసారా, డోర్లో పెడతారు గ్రీజ్. ఆ కలర్ కూడా ఇప్పుడు కూడా ఇంకా అంతే ఉంది. సీట్ కవర్స్ కూడా ఎస్ క్రాస్ సీట్ కవర్స్ అండి. ఒరిజినల్గా అయితే ఉన్నాయి. ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. దీనికి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఆడియో కంట్రోల్స్. ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ సిస్టమ్. గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ అండి. వీడియోలో సరిగ్గా కనబడుతుందో లేదో, ఒరిజినల్గా ఉందండి. అసలు ఇంత ఒక చిన్న స్క్రాచ్ కాదు కదా. ఈరోజు షోరూమ్ నుంచి బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. రీడింగ్ చూసుకోవచ్చండి. 40,085 కిలోమీటర్లు అండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ప్రతి రికార్డు షోరూంలోనే హిస్టరీ ఉంది. నా దగ్గర అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను. ఇది చూసుకోవచ్చండి. రివర్స్ కెమెరా. దీనికి కంపెనీ చిప్ ఉంటుంది. చిప్ కూడా ఉంది దీనికైతే. ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది దీనికి. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చండి కుషన్. ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదండి, చూడవచ్చు. టాప్ ఏంటి కాబట్టి ఈ చిన్న మార్కింగ్ లోగోస్ కూడా ఇంకా కవర్లు అయితే ఊడిపోలేదు. అన్నీ ఒరిజినల్గా అలాగే ఉన్నాయి, చూసుకోవచ్చండి. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఒకసారి మీకు కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాను. సీట్ కవర్స్ కూడా ఒక చిన్న డ్యామేజ్ కూడా ఏం లేదండి. అసలు ఏం వాడలేదు కార్ వీళ్ళు. జస్ట్ తీసుకొని ఇక పక్కన పెట్టే ఉంటారు నాకు తెలిసి. కేవలం 40,000 కిలోమీటర్ అండి. ఎవ్రీ రికార్డు షోరూంలోనే ఉందండి. ప్రతి ఒక్క రికార్డ్ అయితే షోరూంలోనే ఉంది. ప్రతి సర్వీస్ కూడా. చూసుకోవచ్చండి. కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా అయితే అలాగే ఉంది. చూశారు కదా,
మన సీల్ టైర్ అండి, ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. చూడండి ఆ జాకిరాడ్ వీల్ పైన కూడా కవర్లో నుంచి కూడా తీయలేదు ఇంకా. చూడండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్. ఇంకా ఈ బండిని నెంబర్ ప్లేట్లు తీసి రిబ్బన్ కడితే కొత్త బండి అనే అంటారు, ఎవరు కూడా ఇది సెకండ్లో యూజ్ చేసిన కార్ అయితే అన్నారు. అంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే. చూడొచ్చండి ఎలా వీలు, ఒక్క ఎలా వీలు మీద కూడా ఒక చిన్న స్క్రాచ్ లేదండి. లోగో కూడా అంతే ఉంది, స్కెచ్ మార్కింగ్. ప్రతి ఒక్క ఎలా వీలు కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. అసలు ఇంత కూడా ఏం టచ్ కూడా చేయలేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. సరే ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. బాగానే చూసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి, కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది, ఎలాగ ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంకా మీకు స్కెచ్ మార్కింగ్స్ అన్నీ చూస్తాను చూడండి, ఏబిఎస్ మీద కనపడుతుందో లేదో. ఇవి చూడండి మొత్తం ఒరిజినల్గా. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చండి, ఒరిజినల్గా అయితే ఉంది, ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు. ఇక 40,000 కిలోమీటర్లకి రీప్లేస్ అనేది ఉండదు. ప్రతి ఒక్క స్కెచ్ మార్క్ ఒరిజినల్గా అలాగే ఉందండి, ఎక్కడ కూడా. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి. బంద్ కర్. ఓకే సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మళ్ళొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి ఎస్ క్రాస్లో జెటా వేరియంట్ అండి, డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేర్స్ అండి. దీని మైలేజ్ చూసుకున్నట్టయితే హైవేలో 25+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి చాలా బండ్లు అయితే మన హైదరాబాద్ వరకు అయితే తీసుకెళ్ళి అయితే డెలివరీ ఇచ్చాను. 25+ పక్కా వస్తుందండి. లోకల్ అయితే మీరు 20 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీజిల్ వెహికల్, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ అండి. కేవలం 40,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఎవ్రీ1 రికార్డు షోరూమ్లోనే ఉంది, ఎక్కడా లేదు. లైక్ నెంబర్ ప్లేట్ తీస్తే కొత్త బండి ఎలాగైతే ఉందో అలాగైతే ఈ వెహికల్ అయితే ఉంది. ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి. బానెట్ కానీ డిక్కీ కానీ ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది, మీకు చూపించాను. దీని ప్రైస్ వచ్చేసి 5,75,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఇటువంటి కార్ల కోసమే నేనైతే వెతికి మరీ తీసుకొచ్చి అయితే మన ఛానల్ అయితే చూపెడతానండి. కేవలం 40,000 తిరిగిందండి. 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ జెన్యున్గా ఉందండి. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి కాబట్టి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. 2 కీస్ అయితే ఉన్నాయి. ఒరిజినల్ వెహికల్ అండి, గ్రే కలర్ వెహికల్, డీజిల్ వెహికల్. టైటిల్లో నా నెంబర్ ఇస్తానంటే నాకు ఫోన్ చేయండి. 5,75,000 చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను. వెహికల్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ఇది కొత్త కార్ అని అంటారు కానీ ఎవరు కూడా పాత కార్ అయితే అనరు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి మీకు వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. బండి స్టాండింగ్ చూస్తేనే తెలిసిపోతుందండి అసలు ఏంటి అన్నది. ఎస్ క్రాస్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను దగ్గర ఒక 10 బండ్ల పైన అమ్ముంటా ఎస్ క్రాస్లు. సో దాని గురించి నేను బాగా డ్రైవ్ 2,000 కిలోమీటర్ డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అండి. మైలేజ్ పరంగా కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే సార్, ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 5,75,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ ముందుకైతే ఇంకా నేను మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ.